తన విలక్షణమైన నటనతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. తండ్రిగా, తాతగానే కాదు, విలన్గానూ పలుపాత్రను పోషించారు. పౌరాణికమైన, సాంఘికమైన ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయేవారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కాని ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక తమాషా విషయాన్ని గురించి చెప్పుకోవాలి. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గుమ్మడి గారు 50 ఏళ్ల క్రితం తొలిసారిగా సింగపూర్ వెళ్లారు. అక్కడి క్రమశిక్షణ, పరిశుభ్రత ఆయన్ని ఆశ్చర్యపరిచాయి. అయితే అక్కడ ఆయనకు ఎదురైన ఓ అనుభవాన్ని మాత్రం మర్చిపోలేకపోయారు. సరదాగా సింగపూర్ను సందర్శించిన గుమ్మడి గారు అక్కడి ప్రదేశాలను, పరిశుభ్రతను చూసి ఆశ్చర్యపోయారు. ఓసారి సింగపూర్లో కార్లో ఎక్కడికో వెళ్తూ ఏదో ఆలోచిస్తూ అలవాటుగా తన చేతిలో ఉన్న సిగరెట్ను ఆర్పేసి కిటికీలోంచి బయటికి విసిరేశారు. అయితే కొంత దూరం వెళ్లారో లేదో పోలీసులు కారు ఆపి సిగరెట్ రోడ్డు మీద పారేసిందెవరు అని కనుక్కుని గుమ్మడిగారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. రోడ్డుపై సిగరెట్ పారేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించారు అక్కడి పోలీసులు. అయితే గుమ్మడిగారు ఆ దేశానికి కొత్తవాడినని తెలియజేయడంతో శిక్ష వేయకుండా $500 జరిమానా కట్టమన్నారు. అలా అక్కడే నా 2 చెంపలు వాయించుకుంటూ చచ్చినట్టు జరిమానా కట్టానని గుమ్మడిగారు చెప్పుకొచ్చారు. అయితే కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసులు ఈ సిగరెట్ ఉదంతం ఎలా తెలుసుకున్నారో తెలిసి ఆశ్చర్యపోయారు. సింగపూర్కి అప్పటికే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసిందని కాస్త విచారం, ఒకంత ఆశ్చర్యం వెలుబుచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.